తనకు ఇవ్వబడినటువంటి భార్యగానే చూస్తారు. అయితే అందులో వివక్ష ఏమాత్రమూ లేదు. క్రైస్తవ దృక్పథములో అబ్రహాము చేసుకున్నటువంటి పెళ్లిళ్లలో హాగరు కూడా ఒకటి. ఆమె మాత్రమే కాదు, ఆ తరువాత కెతురాను పెళ్లి చేసుకున్నట్టుగా కూడా 25వ అధ్యాయంలో మనం చదవబోతున్నాం. ఒక్క నిమిషం ఆగండి. అయితే మన మొహమ్మదీ సహోదరులు లేకపోతే ముస్లిం సహోదరులు కొంచెం బాధపడుతూ ఉంటారు. ఏమని అంటే, మమ్మల్ని క్రైస్తవులు దాసి సంతానము అంటారండి అని అంటూ ఉంటారు. అయితే దాసి సంతానము అని క్రైస్తవులు ఎవరిని పిలవడానికి వీలు లేదు. ఒకవేళ అలా మీరు అంటూ ఉంటే మొహమ్మదీ సహోదరులకు లేకపోతే ముస్లిం సహోదరులకు క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ నా ద్వారా కనుక అది జరిగి ఉంటే నేను క్షమాపణలు చెప్పాలి. అయితే బైబిల్ గ్రంథము హాగరును దాసి అని పిలిచింది కాబట్టి దాసిని దాసి అని పిలవటంలో ఎవరి మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథం వాడినటువంటి పదాన్ని మనం వాడటంలో తప్పు లేదు. కనుక అబ్రహాము భార్య మరియు దాసి అయినటువంటి హాగరుకు ఇష్మాయేలు జన్మించాడు అని చెప్పటంలో ఎవరి మనోభావాలు దెబ్బతినటానికి వీలు లేదు. నిజానికి ముస్లిం సహోదరుల మనోభావాలు దెబ్బటానికి అస్సలు వీలు లేదు. ఎందుకు అనంటే ఇష్మాయేలును జబర్దస్తిగా వారు హైజాక్ చేస్తున్నారు అన్నది నా అభిప్రాయం. ఎందుకు అనంటే బైబిల్లో ఉన్నటువంటి ఇష్మాయేలు యూదులకు అబ్రహాము సంతానముకు సంబంధించిన వాడే కానీ ఎవరు పడితే వారు హైజాక్ చేసుకుని దేవుని ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని నేను ఏదైతే చదివానో ఆ ఆశీర్వాదాన్ని హైజాక్ చేసేందుకు ఒక ప్రణాళిక వేసుకున్నట్లుగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకో నేను చెప్తాను. మొహమ్మద్ గారి యొక్క ఎందుకు ఈ ముస్లింలు మొహమ్మదీయులందరూ కూడా ఇస్మాయేలుతో లింక్ అవ్వాలి అని ఆశిస్తారు అని అంటే, మొహమ్మద్ గారు జీవించిన కాలంలో అరేబియా ప్రాంతంలో అక్కడ కాబా అన్నటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ కాబాను నిర్మించింది అబ్రహాము మరియు ఇస్మాయిలులు కలిసి అన్నట్లుగా అబ్రహాము మరియు ఇస్సాకులు కలిసి నిర్మించారు అన్న విషయాన్ని మొహమ్మద్ గారు చనిపోయిన 200 సంవత్సరాల లోపు రాసుకున్నటువంటి వారి హదీసులైనటువంటి అంటే ఖురాన్ తర్వాత ప్రామాణికంగా ఉన్నటువంటి పుస్తకాలను అహదీసులు అని పిలుస్తారు. ఆ అహదీసుల్లో ఉన్నటువంటి ఒక 2 పుస్తకాలు, మొదటిగా సహీ అల్ బుఖారీ, రెండవదిగా సహీ ముస్లిం. ఈ రెండిటి క్రోడీకరణ తరువాత ఇబ్నే ఇషాక్ అన్నటువంటి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం తర్వాత అల్ తబరీ అన్నటువంటి ఒక చరిత్రకారుడు రాసినటువంటి పుస్తకం ఉంది. ఈ పుస్తకాల ఆధారంగా మిష్కతుల్ మస్హబీ అన్నటువంటి అందరూ సహాబాలు కలిసి రాసుకున్నటువంటి ఈనాడు సున్నీ ముస్లిములు అంగీకరించే ఒక పుస్తకం కూడా ఉంది. వీటన్నిటిలో ఉన్నటువంటి విషయాలను నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళు ఏమని రాశారు అనంటే, అబ్రహాము మరియు ఇష్మాయేలు కలిసి కాబాను నిర్మించారు అని రాశారు. అబ్రహాము ఇషాకును కనటానికి అంటే హాగరు మరియు సారా మధ్యలో ఎప్పుడైతే విభేదం చెలరేగిందో అప్పుడు అబ్రహాము ఇష్మాయేలును పంపించేశాడు. పంపించి వాళ్ళను ఒంటి మీద కూర్చోబెట్టి వాళ్లకు నీళ్ళిచ్చి వాళ్లకు ఆహారం ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. ఆ పంపించేసిన తర్వాత వాళ్ళు అలా ఒక ఎడారి ప్రాంతంలోనికి వెళ్ళి ఒక ఎడారి ప్రాంతంలో వారు బస చేశారు. ఆ బస చేసిన ప్రాంతంలో జంజం అనే ఒక నీటి బుగ్గ వెలిసింది. నీటి బుగ్గ వెలిసి వీరి దాహాన్ని తీర్చటానికి పిల్లవాడు చనిపోతాడేమో అని హాగరు మొరపెట్టుకున్నప్పుడు ఆ హాగరు మొరను విని దేవుడు వారికి జంజం అన్నటువంటి నీటి బుగ్గను ఇచ్చాడు. ఈ రోజుకు కూడా ఆ జంజం అన్నటువంటి నీటి బుగ్గలో నుండి నీళ్లు తీసుకుని వచ్చి వాళ్ళు అమ్ముతూ ఉంటారు, ఉచితంగా ఇస్తూ ఉంటారు, రోగాలు పోతాయని చెప్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది పక్కన పెట్టండి. అయినప్పటికీ అలా నీటి బుగ్గ వెలిసిన ఆ ఎడారి ప్రాంతంలో ఆ నీటి కారణంగా చుట్టుపక్కల చెట్లు మొలవటం కారణంగా పక్షులు ఆ గ్రీనరీ వైపు అంటే ఆ పచ్చదనం వైపు ఆకర్షింపబడి పక్షులు రావటం, పక్షులు ప్రయాణించడం చూసి అక్కడ ఉన్నటువంటి ఒకానొక అరబీ భాష మాట్లాడేటటువంటి తెగ వాళ్ళు వెతుక్కుంటూ వీళ్ళను జుర్హుం అని పిలుస్తారు. జుర్హుం అనేటటువంటి అరబీ తెగ వాళ్ళు ఆ ప్రాంతం వైపు వచ్చినట్లు ఆ ప్రాంతంలో హాగరును అడిగి, అమ్మా మేము ఇక్కడ బస చేయొచ్చా అని అడిగితే హాగర్ గారు సరే పర్వాలేదు నువ్వు ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా బైబిల్ ప్రకారంగా కాదు. దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. ముస్లిం సహోదరులు ఏ పుస్తకాలైతే చూపించి దీని ప్రకారంగా మేము ఇస్మాయేలు సంతానము అని చెబుతారో ఆ పుస్తకాల నుంచి మాట్లాడుతున్నాను.
నేను మీకు చెప్పినట్లుగా ఇవి సహీ అల్ బుఖారీ, సహీ ముస్లిం మరియు మిగిలిన పుస్తకాలు ఏవైతే మెన్షన్ చేశానో వాటిల్లో ఈ కథనం కనిపిస్తుంది మీకు. అవి ఎప్పుడు రాయబడ్డాయి అని అంటే మొహమ్మద్ గారు అంటే యేసుక్రీస్తు తరువాత 600 సంవత్సరాలకు వచ్చినటువంటి మొహమ్మద్ గారి తరువాత 200 సంవత్సరాలకు రాయబడినటువంటి పుస్తకాలు. కాబట్టి వారిని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఈ జుర్హుం అనే తెగకు సంబంధించిన వారు ఇస్మాయిలును దగ్గరికి తీసి ఆయనకు అరబీ భాష నేర్పించారు. ఇప్పుడు నాకు మీరేం చెప్పాలి అని అంటే, అరబీ భాష ముందుగానే ఉన్నప్పుడు, అరబ్బీయులు జుర్హుం అనే అరబ్బీయులు ముందుగానే ఉన్నప్పుడు అరబ్బీయులకు తండ్రి ఎలా అవుతాడు ఇస్మాయిలు అన్నది మీరు నాకు సమాధానం చెప్పాలి. అరబీ భాష మాట్లాడే ఒక జాతి ఆల్రెడీ ఉన్నప్పుడు అరబీయులకు తండ్రి ఇస్మాయిలు ఎలా అవుతాడు అన్నటువంటి ప్రశ్నకు ఇంతవరకు నాకైతే సమాధానం రాలేదు. నేను చేసినటువంటి నా చర్చల్లో ఇస్లామీ పండితులు దీనికి ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మొహమ్మద్ గారి యొక్క జీవన లేకపోతే వంశావళి అంటాం కదా, ఆ వంశావళి ఎలా వెళుతుంది అని అంటే, నోవహు కుమారుడైనటువంటి షేము, ఆయనకు ఇరాము, లవ్ది మరియు అఫ్రాహ్సాద్ లేకపోతే అఫ్రక్షాద్ అని పిలుస్తారు వాళ్ళు. వారి నుంచి ఔసు, ఇబిర్, తర్వాత తస్ము, ఇమ్లాకు, ఉమ్యాము అంటూ మెల్లిమెల్లిగా దాని క్రిందికి వచ్చినప్పుడు జుర్హుం అనేవాళ్ళు ఎబేర్ లేకపోతే అబిర్ నుంచి వచ్చారు అని చెప్పడానికి ఖహతాన్ మరియు ఫెలెక్ అనేటువంటి 2 కుమారులు ఖహతాన్ నుంచి జుర్హుం వారు వచ్చారు అన్నటువంటి వంశావళిని మనకు చూపిస్తూ ఉంటారు. కానీ ఈ జుర్హుం వారు ఏ విధంగా మొహమ్మద్ గారికి కనెక్టెడ్ అని చెప్పటానికి మహా అయితే మొహమ్మద్ గారి పైన అద్నన్ అన్నటువంటి వ్యక్తి వరకు మాత్రమే ఇస్లామీ స్కాలర్స్ మధ్య ఒక ఒప్పందం ఉంది, ఒప్పుకున్నారు. దాని తర్వాత అద్నన్ మరియు ఇస్మాయిలు యొక్క సంబంధం ఏమిటి అని చెప్పటానికి ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి స్టడీస్ సరిపోలేదు. ఎందుకు అనంటే, యూదులలాగా ఇస్మాయిలు సంతతి వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎలా బ్రతికారు, ఎవరితో వివాహాలు చేసుకున్నారు అన్నటువంటి దాఖలాలు వ్రాతపూర్వకంగా లేకపోతే ఓరల్ ట్రెడిషన్ గా ఉంచుకున్నట్లుగా చరిత్ర ఆధారాలు లేవు. కానీ యూదులు ఎవరికి ఎక్కడ ఎప్పుడు పుట్టారు అన్నటువంటి దాఖలాలు వాళ్ళు మెయింటైన్ చేశారు. ఇప్పుడు మనకు కుమ్రన్ కేవ్స్ లో దొరికినటువంటి దాఖలాలు, ఆ రుజువులు చూస్తే పాతకాలం 2000 సంవత్సరాల క్రితము అంటే క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితము నుంచి కూడా దాఖలాలు 1500 సంవత్సరాలు మినిమం ఆ దాఖలాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి పురావస్తు శాఖ ఆధారంగా కూడా వీరు చెప్పేటటువంటి కథలో పసలేదు అని తెలుస్తుంది. ఇంకొక మాట కూడా చూద్దాం. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ను ఒకసారి చూస్తే మనం ఇంతవరకు చదివినట్లుగా నిత్య నిబంధన మాత్రం ఇస్సాకుతోనే